నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, ప్రస్తుతానికి మంచు ఫ్యామిలీకి సినిమాలు లేవు. 1-2 సినిమాలు వచ్చినా అవి కూడా పెద్దగా ఆడలేదు. అయితే ఇప్పుడు మోహన్ బాబు గారు 100 కోట్లు పెట్టి ఒక పాన్ ఇండియా రేంజ్లో సినిమా తీయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? తిరుమలకి వెళ్ళాడు ఆయన. అయితే తెలిసిందే కదా, ఎప్పుడు వీళ్ళు వెళ్ళిన మైకులు వస్తాయి. అక్కడికి కూడా అలాగే మైకులు వచ్చాయి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి, మరి ఈయన చెప్పుకోవాలి సమాధానాలు. మెయిన్గా ఆయన అడిగింది ఏంటంటే, మొన్న రజనీకాంత్ గారు ఇటు వచ్చారు కదా, చాలా విమర్శలు అయ్యాయి. మీరు ఆయనకు బాగా ఫ్రెండ్ కదా, అరే రజనీకాంత్ అంటానని చెప్పావు, పెదరాడి దగ్గర నుంచి మీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు చెప్పుకున్నారు కదా, ఏంటి మరి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ వివాదాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. రజనీకాంత్ గురించి మాట్లాడాలంటే ఒక రోజైనా సరిపోదు, సో వదిలేయండి అని చెప్పాడు. సరే ఇంకేంటి విశేషాలు అని అడిగితే అప్పుడు చెప్పుకొచ్చాడు, 100 కోట్లు పెట్టి విష్ణు ఈయనని మెయిన్ లీడ్గా పెట్టి మోహన్ బాబు సెంట్రిక్ సినిమా ఒకటి తీద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఇది విన్న చాలామంది, ఏంటి ఈయన సోలోగా తీస్తే మొన్న సన్ ఆఫ్ ఇండియానే ఏదో అయ్యింది, ఎందుకు అవసరమా ఇప్పుడు అని చెప్పేసి వీళ్ళు కూడా రకరకాల వార్తలు ఉన్నాయి. బట్ ఏదేమైనా విష్ణు మాత్రం తగ్గేది లేదన్నట్టుగా, ఇప్పుడు ఆయన కూడా ఆయన మీద నేను 100 కోట్లు పెట్టుకుని ఏదో తీశానని చెప్పి కాజల్ని పెట్టి మోసగాళ్ళు అదేదో తీశారు, అది కూడా ఆడలా. మన మనోజ్ మీద పగ తీర్చుకోవడానికి విష్ణు సినిమా అనౌన్స్ చేశాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు అదే నెక్స్ట్ అడగబోతున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీలో 2 కొడుకులు 2 దారులుగా కనిపిస్తున్నారు. చాలా డిసిప్లైన్డ్ ఫ్యామిలీ అని చెప్పుకునే మోహన్ బాబు గారు అటు దూకాలో ఇటు దూకాలో అర్థం కాక మధ్యస్థంగా ఉండిపోయారంటూ కూడా వార్తలు ఉన్నాయి. సో ఓ పక్క మోనికా అండ్ మనోజ్ వీళ్ళిద్దరూ సినిమా తీయబోతున్నారు అనుకునేదానికి, దీనికి ధీటుగా మేము కూడా తీయగలమని వీళ్ళు ఉన్న డబ్బులు కూడా కాల్చుకునేలా కనిపిస్తున్నారా అంటూ ఒక వర్గం చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే మనోజ్తో విష్ణుకి పోటీ ఏంటి అసలు? మనోజు ఆయన దగ్గర కంటెంట్ ఉంటుంది, మంచి యాక్టరు, పైగా ఆయన మీద పెట్టుబడి పెడితే మాకు మినిమం గ్యారెంటీ అని వచ్చే నిర్మాతలు కూడా ఉన్నారు. అరే మనోజ్తో చేస్తే రూపాయి వస్తుంది, పర్వాలేదు, పోగొట్టుకున్నా పర్లేదు, ఒక మంచి సినిమా తీసేమన్న తృప్తాన్ని ఉంటుంది అనేలాగా కూడా ఉన్నారు. ఇప్పుడు కలేజా లాంటి సినిమాలు, జగడం లాంటి కొన్ని ఫ్లాప్ అయినప్పటికీ కూడా అరే ఒక మంచి సినిమా ఇది చేసామన్న ఒక తృప్తి మిగులుతుంది కొంతమందికి ఉంటుంది. చూసావా, ఇప్పుడు ఎంఎస్ రాజు గారి వాన సినిమా ఉంది, అది ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఒక మంచి సినిమా తీసాన్న తృప్తి, ఆ సాంగ్స్ అండ్ సినిమా కూడా చూడబుద్ధి బాగుంటుంది. కొన్ని ఉంటాయి అట్లాంటి జెమ్స్, హిడెన్ జెమ్స్. ఈవెన్ పౌర్ణమి కూడా ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు తెలియదు, కానీ అది కూడా మంచి సినిమా అది. ఇట్లా అంటే చేసినందుకు ఒక తృప్తి ఉంటుంది కదా ఆర్టిస్టులకి, ఆ తృప్తి ఉండాలంటే అట్లాంటి సినిమాలు ఉంటాయి. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా చేసినందుకు తృప్తే ఉండదు, అది ఏదో చూడాలంటే కష్టమే, చాలా కష్టం, అది ఏమో నరకం. సో ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ మనోజ్వి ప్రయాణం సినిమా చూసిన, సూపర్ సినిమా. ఇంకా ఏదైనా నేను మీకు తెలుసా సినిమాతో మనోజ్ యాక్టింగ్ వేరే రేంజ్కి వెళ్ళిపోయిందబ్బా, ఎవరు అవునన్నా కాదన్నా. సో అట్లా ఈయన సినిమాలు మళ్ళీ చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. ఎంత శ్రీహరి లాంటి ఆర్టిస్టులు ఉన్నా, ప్రేమ లాంటి ఆర్టిస్టులు ఉన్నా సరే డీ చూడలేము విష్ణుది. ఎందుకు అంటే డీ తర్వాత రెడీ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు డీ రెడీ వస్తే రెడీ చూస్తా, డీకి వెళ్ళవు కదా. ఏదైనా ఆప్షన్లో డీ చూడాలంటే సేమ్ అట్లాంటి కాన్సెప్ట్లో రెడీ ఇంకా బాగుంటుంది. సో దాన్ని చూడాలనిపిస్తుంది, కానీ దీన్ని చూడలేము. అట్లాంటివి ఉంటాయి. బట్ మనోజ్కి ఈ సినిమా ఆ సినిమా ఆప్షన్ ఉండదు. ఈయనది ఇదో రకమైన సినిమా, ఇది చూడాలన్నట్టు ఉంటుంది. సో ఆ రకమైనటువంటి ఒక మంచి యాక్టర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆళ్ళగడ్డ మొత్తం మా అల్లుడు అని ఓన్ చేసుకున్న తర్వాత వాళ్ళు భూమా, అఖిల ప్రియ వీళ్ళందరూ కూడా ఈయన మీద పెట్టుబడి పెట్టి పాన్ ఇండియా రేంజ్ సినిమా తీయడానికి కూడా రెడీగా ఉన్నారు. అంటే వీళ్ళ సొంత వాళ్ళైనా, ఈవెన్ మంచులక్ష్మి అయినా సరే ఎప్పుడన్నా ఇతనితో సినిమా తీయాలంటే కరాఖండిగా 100% తీసేస్తుంది. ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు రూపాయి వస్తుంది వీటితో సినిమా తీస్తే అని. ఇట్లా ఒక మినిమం గ్యారంటీ హీరో ఉన్నాడు. విష్ణుతో మాత్రం అది లేదు. అండ్ ఇంకా వీళ్ళ ఫ్యామిలీ మంచులక్ష్మి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మంచులక్ష్మి కూడా ఆమె తీసే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా రూపాయి వస్తుంది, పర్వాలేదు, అంటే మరీ లాస్ వచ్చిన దాఖలాలు అయితే ఏం కనపడలేదు. ఈవెన్
ఆ గుండెల్లో గోదావరి కూడా కొంచెం ఫ్లాప్ సినిమా అయినప్పటికీ కూడా డబ్బులు అయితే వచ్చాయి ఎంతో. అదొక రకమైన స్లాంగ్ పెట్టి బాగానే చేశారు ఆమె. సో ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని రకాలు. బట్ వాళ్ళ బ్యానర్లో వచ్చే సినిమాలు లక్ష్మి తీసే వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఆమెకు లాభం లేకుండా అయితే చేసినట్టుగా అయితే ఎక్కడ కనబడదు. ఎంతో కొంత వస్తాయి. ఆ సినిమాలో పోయినా మళ్ళీ ఏదన్నా క్యారెక్టర్లో 4 క్యారెక్టర్లో ఏవో వేసేసి ఆ డబ్బులు వెనక్కి తెచ్చేసుకుంటుంది. మంచి మంచి క్యారెక్టర్లో 4 వేసి. సో ఆ రకంగా ఉంది. ఇప్పుడు విష్ణు విషయానికి వస్తేనే ఆయన నటించిన ఈవెన్ జిన్నా సినిమా బాగున్నప్పటికీ కూడా ఎట్లుండే అంటే ఆ టైంలో ఇంటర్వెల్ టైంలో ఆ థియేటర్ నుంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని చూసి నవ్వేవాళ్ళు. మాల్స్లో మనం టికెట్ కొనడానికి కూడా వెళ్తాం కదా, అప్పుడు ఆ జిన్నా టైంలో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జిన్నా, సర్దార్, మన కార్తీది ఒకటి, ఆ తర్వాత ప్రిన్స్ అని ఆ అబ్బాయిది ఒకటి, మన జాతిరత్నాల డైరెక్టర్ తీసింది. అలాగే ముఖ చిత్రం కాదు, ఓరి దేవుడా అని విశ్వక్సేన్, అందులో వెంకటేష్ గారు ఉండే. ఈ 4 ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అందరూ మాల్స్కి వెళ్ళినప్పుడు ఓరి దేవుడికి 2 టికెట్లు ఇవ్వండి, ప్రిన్స్కి 2 టికెట్లు ఇట్లుండే. జిన్నాకి ఇవ్వండి అని ఎవరైనా అడగగానే అందరు నవ్వేవాళ్ళు. హిహిహి వీళ్ళు ఎక్కడ అంటే ఏదో చూడకూడదు, ఏదో చూడడానికి వెళ్తున్నట్టు, వెళ్ళకూడని చోటుకి వెళ్ళినట్టుగా అట్లా ఆ రకంగా చూసేవాళ్ళు వాళ్ళని. అండ్ ఇంటర్వెల్ టైంలో కూడా వీళ్ళందరూ పాప్కార్న్లు అవి తినడానికి మధ్యలో వస్తారు కదా, స్క్రీన్ 1 నుంచి వీళ్ళు వస్తారు, స్క్రీన్ 2 నుంచి వాళ్ళు వస్తారు. జిన్నా స్క్రీన్ నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని చూసి అందరు నవ్వేవాళ్ళు, హే అని, వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు అని. అంటే అట్లా అయిపోయింది సినిమా బాగుంటుంది. మళ్ళీ ఆ రకంగా అయిపోయినప్పుడు వీళ్ళు ఎందుకు కథ బాగున్నా ఎందుకు వీళ్ళని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆడియన్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అని ఎందుకు చెప్పాము అంటే, కనీసం అంటే వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే మినిమం 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఏదో ఒకటి తీసేసి అంతకంత బిజినెస్ అయినా కాకపోయినా ఎక్కువ నష్టం ఉండదు. 100 కోట్లు పెట్టి ఒక పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీస్తున్నాము అంటే దానికి మించిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉండాలి. అది వీళ్ళు ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు మెయింటైన్ చేస్తారు అనేది ఒక డౌట్. ఇంకా మోహన్ బాబు గారి విషయానికి వచ్చినా కూడా రీసెంట్ శాకుంతలంలో దుర్వాస మహర్షి క్యారెక్టర్ చేసి అది బాగా సెట్ అయింది. అదే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం శాకుంతలంలో చేసిన ఆ మహర్షి క్యారెక్టర్, లేకపోతే పెద్దరాయుడులో చేసిన క్యారెక్టర్లు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లే మనము మోహన్ బాబు గారిని చూడగలం. అండ్ ఒకలాంటి కామెడీ పండించినా చూడగలం. బట్ ఈ ఏజ్లో కామెడీ అని అంటే మేబీ అది వర్కౌట్ కాదేమో, ఎందుకంటే ఒకలాంటి మాడ్యులేషన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దుర్వాస మహర్షి ఎందుకు సెట్ అయిందంటే కోపిష్టి కాబట్టి ఈయనకి అది సెట్ అయింది. అదే. అండ్ నెక్స్ట్ ఇంకోటి నాకు ఈయనది బాగా నచ్చిన సినిమా చెప్పాలంటే, సీరియస్ నాకు చాలా ఇష్టం, వీడెవడండి బాబు. దాంట్లో సేమ్ ఒకే రకంగా అదంతా కామెడీ సినిమా కదా, మన శిల్పా శెట్టితో చేసింది. మంచిగా అనిపిస్తుంది ఆ సినిమా కూడా. అండ్ తప్పు చేసి పప్పు కూడా బాగుంటుంది. గ్రేసీ సింగ్, మన సంతోషం హీరోయిన్, అండ్ శ్రీకాంత్తో కాంబినేషన్, అది కూడా బాగుంటుంది. కొన్ని సినిమాలు ఉన్నాయి అస్సలు నటుడే కాదు బాలేవు అన్నటువంటి ఉండవు. కాకపోతే వీళ్ళు ప్రయోగాలు చేస్తేనే వీటి యమ దొంగలు బాగా చేయాలి. అటువంటి దాంట్లో మనం ఈ 100 కోట్ల బడ్జెట్ పెట్టుకుని ఇలాంటి కథలతో వచ్చారనుకోండి, సూపర్ డూపర్ హిట్. అది ఇంకా అది కాకుండా అయితేనే కొద్దిగా కష్టమైంది, కొంచెం కష్టమైంది. గాయత్రి అని ఒక సినిమా వచ్చింది, అది కూడా బాగుంది. ఈయన సినిమాలు పర్లా. కాకపోతే ఏంటంటే విష్ణు కొంచెం సాహసం చేయొద్దు. మరి 100 కోట్లు 500 కోట్లు 600 కోట్లు పెట్టి తీయడే అంత సీన్ ఏం లేదు. తీదేమైనా సోషల్ ఫ్యాంటసీ ప్లాన్ చేసుకో. నిజం కావాలంటే యముడిలాగా పెట్టు. అసలు యమ దొంగలో యముడినే పెట్టి ఆయనకు ఇంకో కథ కూడా అల్లుకోవచ్చు. ఎందుకంటే యముడి దగ్గర 100 కథలు. ఇప్పుడు యముడు అనేది ఒక ఫ్రాంచైజీ అనుకో, ఆయన బ్రహ్మానందం, చిత్రగుప్తుడు అది ఫ్రాంచైజీ. అక్కడికి ఎన్టీఆర్ వచ్చి వెళ్తే ఒక కథ అయింది, ఇంకో హీరో కూడా వచ్చి వెళ్తే ఇంకో కథ వస్తుంది. అంతే కదా, ఆ రకంగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.